అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసవత్తంగా జరిగింది. కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై తనను మాట్లాడనివ్వట్లేదని కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్లో తనని అడ్డుకుంటున్న వారిని రాజీనామా చేసి తనపై గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో శాసనసభ్యులు వచ్చినప్పుడు మాకున్నటువంటి సమస్యల గురించి నేను మాట్లాడినాను. నగరంలో పారిశుద్ధ్యం బాగలేదని అందరికీ తెలిసిన విషయమే. వర్కర్లు అందరూ కూడా ఎవరు సరిగా పనిచేయలేదు. వర్కర్ల విషయం వాళ్ళని పక్కన పెడితే వాళ్ళకు హక్కులు కల్పించినటువంటివన్నీ కూడా మన కౌన్సిల్లో అందరూ మేయర్ నుంచి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందే. నేను అడిగిన క్వశ్చన్ చేసిన దానికి నేను మాట్లాడకూడదనే ఉద్దేశంతో స్థానిక కార్పొరేటర్ అయినటువంటి వైసీపీ కార్పొరేటర్ అయినటువంటి వారు నన్ను టార్గెట్గా చేసి నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడితే అక్కడ ఉన్నటువంటివన్నీ బయటకు వస్తాయి, అక్కడ జరిగేటివన్నీ నా మున్సిపల్ ఆఫీస్లో ఒక లోపల జరిగేటివన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో నన్ను మాట్లాడనివ్వకుండా, నాకు అసలు హక్కే లేదు, నేను మాట్లాడకూడదు, కోఆప్షన్ మెంబర్ అంటే ఊరికే లోపల కూర్చొని అజెండా చదివిపోవాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నేను ఎవరు మాట్లాడినారో వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళు రాజీనామా చేసి ఈరోజు రాజీనామా చేసి ఏ డివిజన్ అయినా సరే అనంతపూర్లో 50 డివిజన్లో నేను పోటీ చేస్తా. నేను కోఆప్షన్ మెంబర్గా అనర్హుడుగా నేను రాజీనామా చేస్తా. మాట్లాడినోడు ఎవడన్నా సరే వాడు కూడా రాజీనామా చేసి రేపు పొద్దున్న ఎలక్షన్కి వస్తే నేను కూడా మాట్లాడతాను. ఈరోజు జరిగిన